బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వారి భార్య ఒకానొక సందర్భంలో వెంకటనాథుల వారికి చెప్పింది, నాథ మనం అక్కడ కుంభకోణానికి వెళదాం, అక్కడ సుధీంద్ర తీర్థుల వారు అని గొప్ప గురువులున్నారు, వారిని ఆశ్రయిద్దాం, వారి ఆశ్రయంలోనే జీవనం కొనసాగిద్దామని సంకల్పించుకొని సుధీంద్ర తీర్థుల వారి వద్దకు వెళ్ళి సుధీంద్ర తీర్థుల వారి వద్ద వెంకటనాథుడు ఉన్నతమైనటువంటి వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్రము, వేదాంత శాస్త్రము, మీమాంసా శాస్త్రము మొదలైనటువంటి గొప్ప గొప్ప శాస్త్రాలన్నిటిని కూడా వెంకటనాథుల వారు చాలా చక్కగా సుధీంద్ర తీర్థుల వారి వద్ద నేర్చుకున్నారండి. సుధీంద్రవరపుత్రక అంటారు. జగద్గురు మధ్వాచార్యుల వారు రచయించినటువంటి అద్భుతమైనటువంటి ద్వైత వేదాంతాన్ని వెంకటనాథుల వారు అధ్యయనం చేశారు. శ్రీమద్ టీకాకృత్పాదుల వారు రచయించినటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాలను వారు అధ్యయనం చేశారు. వ్యాసరాయుల వారు రచించినటువంటి తర్కతాండవమే మొదలైనటువంటి గ్రంథాలను చాలా చక్కగా అధ్యయనం చేశారండి. అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో వారు వేరే వైపు వారి దృష్టి ఉండేదే కాదు. అధ్యయనం 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 తప్ప మరొక దృష్టి వారి వద్ద ఉండేది కాదు. అటువంటి గొప్ప శాస్త్ర పాండిత్యాన్ని వారు సంపాదించారు. అనేకమైనటువంటి విద్వాంసులతో చర్చోపచర్చలు జరిపారు. జరిపిన తరువాత వ్యాకరణ శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించి మహాభాష్య వెంకటనాథాచార్యులు అనేటటువంటి బిరుదును కూడా వారు పొందారు. అయితే మంత్రాలయ ప్రభువుల వారి వద్ద ఉండేటటువంటి గొప్ప గుణం ఏమిటంటే వాదోపవాదాలను జరిపిన తరువాత ఎప్పటికీ కూడా పరులను దూషించేటటువంటి ఒక ప్రయత్నం వారు చేయలేదండి. వాదే వాదే జాయతే తత్వబోధ. వాదం ఎందుకు చేయాలి? శాస్త్రంలో ఉపచర్చలు ఎందుకు చేయాలి అంటే ఒక అద్భుతమైనటువంటి తత్వ సిద్ధాంతము మనకు ఆ తత్వ సిద్ధాంత జ్ఞానము కలగాలి అని వాదాన్ని చేయాలి తప్ప పరమత నిరాకరణము లేదా పరమత దూషణను ఇవన్నీ కూడా మంత్రాలయ ప్రభువుల వారు ఏనాడు కూడా చేయలేదు. ఇలా గొప్ప వ్యాకరణాన్ని, గొప్ప సాహిత్యాన్ని చూడండి. సామాన్యంగా ఒక కవి అయినటువంటి వారు సాహిత్య గ్రంథాలను మాత్రము రచయించగలుగుతారు. ఒక వేదాంత శాస్త్రాన్ని చదివినటువంటి వారు వేదాంత శాస్త్రాలను మాత్రమే వారు చక్కగా రచయించగలరు. అయితే కావ్యము, వేదాంత శాస్త్రము, వ్యాకరణము మొదలైనటువంటి అన్ని గ్రంథాలను రచయించి 48 గ్రంథాలను మంత్రాలయ ప్రభువుల వారు రచయించారు. ఈ విధంగా సుధీంద్ర తీర్థుల వారి వద్ద వేదాంత శాస్త్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేసిన పిమ్మట ఒకానొక రోజు సుధీంద్ర తీర్థుల వారికి ఒక స్వప్నం వస్తుంది. స్వప్నం, ఆ కలలో సాక్షాత్ రామచంద్రుల వారు ప్రత్యక్షమై సుధీంద్ర తీర్థుల వారికి ఆదేశిస్తారు, సుధీంద్ర తీర్థ వారిని మీ శిష్యుడైనటువంటి వెంకటనాథుడిని వేదాంత సామ్రాజ్యమునందు పట్టాభిషేకం చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. సాక్షాత్ రామచంద్రుల వారే కలలో కనిపించి విషయాన్ని చెప్పినప్పుడు ఉదయమనగా లేచి ప్రాతకాలంలో వెంకటనాథుడిని పిలిచి సుధీంద్ర తీర్థుల వారు అంటున్నారు, వెంకటనాథ వెంకటనాథ, నువ్వు ఈ వేదాంత శాస్త్రంలో పట్టాభిషేకం జరగాలి, నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి జగద్గురు మధ్వాచార్యుల వారు రచించినటువంటి తత్వశాస్త్రాన్ని ప్రపంచమంతా కూడా జ్ఞానోపదేశం చేయాలి అని సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథాచార్యుల వారి వద్దకు వచ్చి అడగగా వెంకటనాథుడు అంటున్నాడు, భార్యా బాలకో నోపనీత బాలశ్చాహం. నేను బాలుడినే ఉన్నాను, అంతేకాకుండా నా భార్య కూడా అత్యంత చిన్న వయస్కురాలు. నా కుమారుడైనటువంటి లక్ష్మీనారాయణాచార్యుడికి ఇంకా ఉపనయనమే కాలేదు. ఈ సందర్భంలో యదా విరక్త పురుష ప్రజాయతే, ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో అప్పుడే సన్యాసాశ్రమాన్ని ఆచరించాలి. నాకు ఈ సంసార బంధములు నా చుట్టుముట్టు ఉన్నాయి,
వీటన్నిటిని కూడా విడిచిపెట్టి వెంటనే నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించలేను అంటున్నారు సుధీంద్ర తీర్థుల వారికి వెంకటనాథుడు. అన్నప్పుడు సరే, హరిచిత్తము, భగవత్ సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది అనుకుంటారు సుధీంద్ర తీర్థుల వారు. అయితే చూడండి, అప్పుడే ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమిటి అంటే, ఒకానొక రోజు రాత్రి కలలో సాక్షాత్ విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతీదేవి వెంకటనాథుడి యొక్క కలలో కనిపించి, వెంకటనాథ, నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి, నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించకపోతే భవిష్యత్తులో ఈ తత్వజ్ఞానమంతా కూడా ఉపదేశించేవారు ఎవరు? ఈ మధ్వాచార్యుల వారు, జగద్గురు మధ్వాచార్యుల వారు రచించినటువంటి తత్వ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటటువంటి సద్గురువులు మరెవరు? కాబట్టి వెంకటనాథ, నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని సాక్షాత్ సరస్వతీదేవియే, విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతీదేవియే ఆ వెంకటనాథుడి యొక్క కలలో కనిపించి దర్శనమిచ్చి ఈ విధంగా ఉపదేశించి ఆదేశించినది. వెంటనే వెంకటనాథుల వారు ఇక సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని సంకల్పం చేశారు. ఎందుకనగా సాక్షాత్ సరస్వతీదేవియే ఆజ్ఞాపించినది. అటు పిమ్మట ఈ విషయం తన భార్య అయినటువంటి సరస్వతికి తెలియదు. భార్య అయినటువంటి సరస్వతికి చెబితే ఆమె బాధపడుతుంది. సరస్వతీదేవికి విషయం తెలిస్తే ఆమె ఏమవుతుందో అనేటటువంటి భావన. ఇంకొక విషయం, ఈ విషయమంతా జరిగిన విషయమంతా కూడా వెంకటనాథుడు సుధీంద్ర తీర్థుల వారి వద్దకు వచ్చి చెప్పారు. గురువు గారు, సరస్వతీదేవి యొక్క ఆజ్ఞ అయినది, నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. అయితే ఇంకా నా కుమారుడైనటువంటి లక్ష్మీనారాయణాచార్యుల వారి యొక్క ఉపనయనం జరగలేదు అన్నప్పుడు ఉపనయనం చేద్దాం అని సంకల్పం చేసి ఒకానొక శుభ ముహూర్తంలో ఉపనయన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అప్పుడే సుధీంద్ర తీర్థుల వారు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చినప్పుడు వెంకటనాథుడు మరియు వారి భార్య సరస్వతీదేవి వారిద్దరూ కూడా సుధీంద్ర తీర్థుల వారికి పాదపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూడండి, ఆ దంపతులు ఇద్దరు కూడా చేసేటటువంటి చివరి పాదపూజ అదే పాదపూజ. ఆ సందర్భంలో సుధీంద్ర తీర్థుల వారు లక్ష్మీనారాయణాచార్యుడిని అనుగ్రహించి ఆశీర్వదించి బ్రహ్మోపదేశాన్ని గావించారు. అటు పిమ్మట వెంకటనాథుల వారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు సుధీంద్ర తీర్థుల వారు. శంఖములో దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి జలమును పూరించి ఆ తలపై, వెంకటనాథుడి యొక్క తలపై దివ్యమైనటువంటి శాలగ్రామాదులను ఉంచి అభిషేకం చేస్తూ సన్యాసాశ్రమాన్ని అందించి వెంకటనాథుడికి రాఘవేంద్ర తీర్థ అని నామకరణం చేశారు. ఇప్పుడు వెంకటనాథుల వారు, మంత్రాలయ ప్రభువుల వారు రాఘవేంద్ర తీర్థులుగా మారారు. సన్యాసాశ్రమాన్ని ఇచ్చిన పిమ్మట చూడండి, వారు గొప్ప సన్యాసాశ్రమాన్ని స్వీకరించి రాఘవేంద్ర తీర్థ అని నామకరణం చేశారు. రాఘవేంద్ర తీర్థ అని నామకరణం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా కలదండి. సుధీంద్ర తీర్థుల వారికి సాక్షాత్ రామచంద్రుల వారే దర్శనమిచ్చి ఉపదేశించారు, ఈ వెంకటనాథుడికి రాఘవేంద్ర తీర్థ అని నామకరణం చేయి. ఎందుకంటే రాఘవేంద్ర అంటే రఘుకులంలో జన్మించినటువంటి వాడు రాఘవుడు. రాఘవుల యందు శ్రేష్ఠుడు, ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఈ రాఘవేంద్ర అంటే మరెవరి పేరో కాదు, ఇది సాక్షాత్ నా పేరే, అంటే శ్రీరామచంద్రుడి పేరే అని భావించి ఆ సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుడికి రాఘవేంద్ర తీర్థ అని నామకరణం చేశారు. ఇది అన్వర్థకమైనటువంటి నామధేయం, ఇది సార్థకమైనటువంటి నామధేయం. రాఘవేంద్ర అనగా అఘములన్నీ తొలగి కష్టమంతా కాల్చి ఇష్టమిచ్చు. రాఘవేంద్ర అంటే అఘము అంటే సంస్కృత భాషలో పాపము అని, ఆ పాపాలన్నీ కూడా తొలగించి
కష్టములన్నీ కూడా తీర్చి ఇష్టమును ప్రసాదించేటటువంటి నామమే రాఘవేంద్ర అనేటటువంటి నామము. అటువంటి దివ్యమైనటువంటి రాఘవేంద్ర తీర్థ అనేటటువంటి సార్థక నామధేయాన్ని అందించారు సుధీంద్ర తీర్థుల వారు. For more videos like this, subscribe Big TV channel.